కోడెక్స్ సాసున్ అనే హిబ్రూ బైబిల్ ప్రపంచంలోని అతి పురాతనమైన బైబిళ్లలో ఒకటి. 1100 ఏళ్ల నాటి ఈ బైబిల్ను అమెరికాలోని న్యూయార్కులో అమ్మకానికి పెడితే 300 కోట్ల రూపాయలకు పైగా ధర పలికింది. చేతితో రాసిన ఈ బైబిల్ వేలంలో ప్రపంచంలోనే అత్యధిక ధర పలికిన రాతపత్రుల్లో ఒకటిగా నిలిచిందని నిర్వాహకులు అంటున్నారు. అమెరికాలోని న్యూయార్క్ లో 1100 ఏళ్ల నాటి హిబ్రూ బైబిల్ వేలంలో దాదాపు 313 కోట్ల 68 లక్షల రూపాయలకు అమ్ముడైంది. చేతితో రాసిన ఈ బైబిల్ ప్రపంచంలోని అత్యంత పురాతన బైబిళ్లలో ఒకటిగా ఖ్యాతిని ఆర్జించింది. కోడెక్స్ సాసున్ అనే ఈ హిబ్రూ బైబిల్ ను రొమేనియాలోని మాజీ యుఎస్ రాయబారి ఆల్ఫ్రెడ్ హెచ్ మోసెస్ కొనుగోలు చేశారు. ఏఎన్యు మ్యూజియం అమెరికా స్నేహితుల తరపున ఆయన దీనిని కొనుగోలు చేశారు. ఇజ్రాయెల్ టెల్ అవీవ్ లోని ఏఎన్యు మ్యూజియం ఆఫ్ జూయిష్ పీపుల్ కు ఈ బైబిల్ ను విరాళంగా ఇచ్చారు. వేలానికి ముందు ప్రపంచ పర్యటనలో భాగంగా గత మార్చిలో ఏఎన్యు మ్యూజియంలో ఈ బైబిల్ ను ప్రదర్శనకు ఉంచారు. వేలంలో అత్యధిక ధర పలికిన రాత ప్రతుల్లో ఈ బైబిల్ ఒకటని నిర్వాహకులు తెలిపారు. రాత ప్రతుల్లో 2021లో అమెరికా రాజ్యాంగం దాదాపు 400 కోట్ల రూపాయలకు పైగా ధర పలికింది. లియోనార్డో డా విన్సీ రాసిన కోడెక్స్ లిసెస్టర్ 1994లో జరిగిన వేలంలో అప్పట్లోనే 300 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడైంది. కోడెక్స్ సాసున్ త్వరలోనే ఇజ్రాయెల్ కు శాశ్వతంగా తిరిగి రానుందని నిర్వాహకులు వెల్లడించారు. కోడెక్స్ సాసున్ అనే బైబిల్ ను క్రీస్తు శకం 880 నుంచి 960 మధ్య కాలంలో రాసి ఉంటారని చరిత్రకారులు అంటున్నారు. 1929లో ఇరాక్ కి చెందిన యాదు వ్యాపారవేత్త కుమారుడు డేవిడ్ సొలమన్ సాసున్ ఈ బైబిల్ ను కొనుగోలు చేయడంతో దీనికి కోడెక్స్ సాసున్ అనే పేరు వచ్చిందని చరిత్రకారులు తెలిపారు. అతడు మరణించిన తర్వాత 1978లో స్విట్జర్లాండ్ జ్యూరిచ్ లోని సోత్బీ బ్రిటిష్ రైల్ పెన్షన్ ఫండ్ కు దాదాపు $1.4 మిలియన్ ఈ బైబిల్ ను విక్రయించారని తెలిపారు. పెన్షన్ ఫండ్ కోడెక్స్ సాసున్ బైబిల్ ను 1100 సంవత్సరాల తర్వాత జాక్వీ సఫ్రాకు $7.7 మిలియన్ విక్రయించింది. దీనిని జాక్వీ సఫ్రా ఇప్పుడు విక్రయించారు.